మనం ఇళ్లల్లో కానీ చెట్ల మీద కానీ బల్లులను చూసే ఉంటాం. చూస్తే అవి సాధారణంగా గ్రే కలర్లో కానీ మట్టి కలర్లో కానీ ఉంటాయి. కానీ తిరుమల కొండల్లో బంగారు బల్లులు ఉంటాయని కూడా మీకు తెలుసా? అసలు ఈ బంగారు బల్లులు ఏమిటి, అవి ఆ ప్రాంతంలో ఉండడానికి కారణం ఏమిటి తదితర విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. తిరుమల కొండల్లో ఉండే బంగారు బల్లులను గోల్డెన్ గెకో అంటారు. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శిలాతోరణం సమీపంలోని చక్రతీర్థ ప్రాంతంలో ఈ బల్లెలు సంచరిస్తూ ఉంటాయి. ఇవి జనాన్ని చూసి కూడా బెదరడం లేదు. ఒక్కోసారి విచిత్రంగా అరుస్తూ ఉండడంతో భక్తులు వీటిని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. శేషాచల అడవుల్లో బంగారు బల్లులు ఉన్నాయని వన్యప్రాణుల సంరక్షణ విభాగం 1987లో గుర్తించింది. అప్పటి నుంచే బంగారు బల్లి గురించి ప్రపంచానికి తెలిసింది. ఇవి 150 నుంచి 200 మిల్లీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. చిన్నవిగా ఉన్నప్పుడు నలుపు, పసుపు రంగులో ఉండి పెరిగాక పసిడి రంగులోకి మెరుస్తూ ఉంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరిందని సర్వేలు చెబుతున్నాయి. తొలి సర్వేలో తిరుమల కొండల్లో మాత్రమే కనిపించాయి. అటవీ ప్రాంతాల్లో కొండలను తొలిచి నిర్మాణాలను చేపడుతూ ఉండడంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నాయట. ఇవి 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతూ ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం. అందులోనూ రాతి సందుల్లో తేమ ప్రాంతాలంటే వాటికిష్టం. సాధారణంగా చీకటి పడ్డాక వెలుపలకు వస్తాయి. ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు కూడా పెడుతూ ఉంటాయి. ఇళ్లల్లో ఉన్న సాధారణ బల్లుల కంటే ఇవి గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం చాలా వింతగానూ ఉంటుంది. ఈ బంగారు తల్లికి దోష నివారణ శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కంచిలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు బల్లి, వెండి బల్లిని ఏర్పాటు చేశారు. మామూలు బల్లులు శరీరం పడితే దోష నివారణ కోసం అక్కడికెళ్లి దాన్ని తాకి వస్తూ ఉంటారు. మరి అలాంటి బంగారు బల్లి జీవంతో మనకి తిరుమల కొండల్లో కనపడుతుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.